ఊరన్నాక 5 ఏండ్లకో 10 ఏండ్లకో ఇంత పెరుగుతూనే ఉంటది. జరంత చిన్న చిన్న టౌన్లు అయితే కొంచెం రువ్వడిగా పెరుగుతాయి. పెద్ద పెద్ద పట్టణాలు సుతా అంతకంటే స్పీడ్తోని శివార్లు మొత్తం ఇండ్లు పడుతూనే ఉంటాయి. కొన్ని పెద్ద ఊర్లు మండలాలు అయినాయి కాబట్టి అసొంటి కాడ సుత ఊరు పెరుగుతుంటది. హగో అట్లనే ఓ తాన సుత ఓ టౌన్ పెరిగింది. అంతే రువ్వడిగా తిప్పలు సుత పెరిగినాయి. ఊరంత కాదుల్లో కొందరికే. ఆ ఇల్లు ఈ ఇల్లు అని ఏం లేదు. ఏ ఇంటి మీద చూసినా కరెంటు తీగలే. చెయ్యి జాబాల్సిన అక్కర సుత లేదు. బంగ్లా ఎక్కి నిలబడితే చాలు షాక్ తోని ఇసురు కొడతట్టున్నాయి. హగో తొవ్వ నడిమిట్లా తంబం అట్లనే ఉంచి రోడ్డేసిండ్రు. ఈడనైతే ఇళ్ళ ఇంటి జాగల్నే ఉన్నది తంబం. ఈడ రెండిండ్ల నడుమ తంబం ఇరికినట్టే అయింది పో. జగిత్యాల జిల్లా కోరుట్లల 2 కాలనీల పబ్లిక్ ఏండ్ల కమానం మరిగోస పడుతురట కరెంటు తీగలతోని. గీతీర్ల ఇండ్ల మించెలి వైర్లు పోతుంటే ఇక కరెంటు షాక్ కొట్టకుంటుంటదా? షాక్ వస్తుంది. అవి ఎట్లా వేసి దయచేసి మాకు అయితే వైర్లు పోవాలి. పిల్లలకు బాగా కష్టం ఉన్నది. ఆల్రెడీ 2 పిల్లలు కింద పడ్డారు. ఒకళ్ళు క్రిటికల్ ఉన్నారు, ఒకళ్ళు మంచిగా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉంటారో కూడా తెలియలేకుంటున్నది ఇప్పటికి కూడా. ఇంతకుముందు కూడా ఒక 2-3 వెహికల్స్ పడ్డాయి. ఒక ఆయన కూడా కొంచెం మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. వైర్లు ఇట్లనే ఉంటే ఇంకింతమంది షాక్ కొట్టి దావకన బెడ్ ఎక్కుతారోనని బుగులు పడుతుర్రంతా. అయితే పబ్లిక్ సుతా భూములు కొనేటప్పుడు అన్ని చూసుకోకుండానే ఓనర్లు ఎట్లా చెప్తే అట్లా నమ్మి కొన్నారు. తీసేస్తాము ఇవి ఉండయని అన్నారు. అన్నాక తర్వాత కొనుక్కున్నాం. ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఆ ఎమ్మెల్యే వచ్చి ఈ ఎమ్మెల్యే వచ్చి ఏ ఎమ్మెల్యే వచ్చినా పట్టించుకోలేదు. మునుపు ఊరు బయట పొలాలకు పోయే కరెంటు వైర్లట అయ్యి ఊరు పెరిగింది. జాగలు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారు. వైర్లు మార్పిస్తామని చెప్తే నమ్మి కొన్నారు. ఇప్పుడు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుర్రు. రైల్వే పర్మిషన్ కనుక వస్తే ఆ రూపంగా సాధ్యమైనంత తొందరగా వేసి ఈ సమస్య సాల్వ్ చేస్తాం. పర్మిషన్లు అన్ని రాగానే లైన్ మారుస్తామని అంటురు ఆఫీసర్లు. గా పనేదో జర జప్పున వేసి పుణ్యం కట్టుకోరి సార్లు. కరెంటు పాడై కాటేస్తున్నది పోరలను.